గా ఉన్నారు. మీరుంటే బాగుంటే తొందరగా అయిపోతుంది నా ఉద్దేశం, అంతే. ఆ మనిషికి హెల్ప్ అవుతుంది అని తొందరగా అయిపోతుంది వర్క్ అని అంతే. కానీ మీరు చెప్పండి. కుకింగ్ లేట్ అవుతుంది అంటే మేము ఫినిష్ చేసే లోపల తనుజకి ఎవరికొకరిని హెల్ప్ ఇవ్వండి, కట్ చేయడానికి ఎవరికైనా ఇవ్వండి. అది అయ్యే లోపల నేను జాయిన్ అయిపోతాను. ఇది ఫినిష్ చేసి గో అండ్ జాయిన్ దేర్. మెంబర్స్ కంటే హెక్టిక్ వర్క్ అయిపోతుంది కుకింగ్. 6 members కి చిన్న క్వాంటిటీసే కదా, చేసేస్తారని అనుకో. మోర్ ఓవర్ నేను టైం రేపు ఈ టైం ప్లాన్ చేసుకున్నాను. ఈ టైం ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. క్లీనింగ్ టైం బిగ్ బాస్ చెప్పాను ఒక మాట అయితే చాలా మైన్యూట్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి రేపు ఈ టైం వరకు కొంచెం గట్టిగా కష్టపడితే నాకేం ప్రాబ్లం లేదు. కుకింగ్ ది స్టార్ట్ అక్కడ ఏమన్నా హెల్ప్ కావాలంటే మీరు అక్కడ అప్పుడు సార్ గారు వేరే వాళ్ళని విత్ పర్మిషన్ మీరు అసైన్ చేస్తే సపోజ్ చేస్తారా షేర్ వర్క్ చేంజ్ చేసుకుంటారు. లేదా సుమన్ వస్తాడు ఇక్కడికి. మనకి ఏంటంటే ఇది ఫినిష్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మీకు కుక్ చేసి మీకు ఇన్ టైం మీకు ఫుడ్ ఇవ్వాలి. పర్లేదు మరి ఓకేనా. సుమన్ జాయిన్ అవుతాడు, మళ్ళీ నేను అక్కడికి వెళ్తాను. నేను ఐ గో దేర్. అంటే ఒక మెంబర్ పిక్ చేసుకున్నారు కాబట్టి ఐ షుడ్ స్టిక్ ఫర్ దట్. ఎవరైనా ఒకళ్ళే పిక్ చేసుకోవాలి. సుమన్ గారు మీ పరిస్థితి ఏంటి? రేపు ఈ టైంకి ఓకేనా? నేను ఇప్పుడే స్టార్ట్ అయిపోతా. ఎంతవరకు అవుతుంది? ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాను. బిగ్ బాస్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ వన్. రేపు ఈ టైం కల్లా క్లీన్ చేస్తారు. ఎందుకంటే చాలా మైన్యూట్ గా ఉన్నాయి, పార్టికల్స్ లోపలికి వెళ్ళిపోయినాయి. అండ్ ఇమాన్యుల్ గారు మార్నింగ్ నుంచి పాపం చేస్తూనే ఉన్నారు. సో కన్సిడరింగ్ దట్ ఇమాన్యుల్ గారు అండ్ సంజనా గారు రేపు ఈ టైం కల్లా క్లీన్ చేసేస్తారు. అది నేను చెప్పాలనుకుంది. ఓన్లీ 1 person పిక్ చేసుకోవాలి కదా. ట్రై చేయండి 2 పిక్ చేయడానికి. ఆబ్జెక్ట్ చేస్తే పర్లేదు, చాలా పెద్ద స్పేస్ ఉంది. ఈజ్ ఆల్సో ఫ్రీ. ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే 1 day టైం కదా, 1 day. అదే మీరు ట్రై చేయండి, తను నో చెప్తే ఓకే. సృష్టి గారి ప్లేస్ లో ఒకళ్ళు పిక్ చేసుకోవాలని నేను చెప్పాను. అది ఓకే, అంతే. దాని గురించి అంతే. ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ లేదు మీకు తెలుసు కదా, అని అంటారు కాబట్టి నాకు క్లియర్ గా మేము చెప్తాము. బట్ ఫైనల్ డెసిషన్ ఇస్ యువర్స్ బికాజ్ యు ఆర్ ద మానిటరింగ్ పర్సన్. ఓకే, ఒకసారి కనుక్కోండి. వర్క్ చాలా హెవీగానే ఉంది కాబట్టి కుదిరితే మన సుమన్ గారు కూడా ఉన్నారు. కుదిరితే ముగ్గురుతో క్లీన్ అయిపోతుంటే ఇంకా ఎర్లీగా అయిపోతే ప్రాబ్లీ ఈ టైం కన్నా అనుకున్నాం, కానీ ఇంకా ముందు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ముగ్గురు అయితే. సో దట్ మన ఫర్దర్ టాస్క్ కానీ ఏ యాక్టివిటీకి కూడా ఇబ్బంది ఉంటుంది. కుదిరితే ముగ్గురిని కన్సిడర్ చేయండి. లేదు ఇద్దరే అనుకుంటే మాత్రం సంజనా గారు అండ్ ఇమాన్యుల్ గారు ఇద్దరు చేసేస్తారు ఈ టైంకి. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఉంటారా ఇప్పుడైతే పక్కన వస్తానండి. టైం పాస్ ఇప్పుడు తమ్ముడు మధ్యాహ్నం అంటే సెన్సిబుల్ గా ఎంత చేయగలుగుతుందో అదే మాట్లాడుతుంది. ఆఫ్టర్నూన్ కష్టమే, అస్సలు అవ్వదండి. చాలా లోపల మనకి ఎట్లాంటి చెక్కులు చేస్తారు, మీరే లోపల ఒక్కొక్కటి ఎంత టైం పడుతుంది? మినిమం నైట్ అయినా ఇవ్వండి. జస్ట్ సజెస్టింగ్ రేపు నైట్ మొత్తం 4 అయ్యారు. అది కూడా ఒక ముగ్గురు. ఇది ఇంకా ఒప్పుకోలేదు కదా మరి, చేసుకున్నా నైట్ కి అయిపోతుంది. మీరు లైక్ వాళ్ళు ఒప్పుకుంటే నేను కూడా ఎక్కువ టైం ఇవ్వాలి. ఎందుకంటే నాకు పొద్దున్న స్ట్రైన్ అయిపోయి ఉన్నాడు కదా మనిషి. నాతో మాట్లాడిందని పక్కన పెట్టేస్తాను. కానే కాదు మరి మీరు దాని గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనకేమైనా ఇచ్చి వాళ్ళకి మనకన్నా ఎక్కువగా ఇచ్చినప్పుడు ఇది ఆపేయండి. ఒక్క నిమిషం ఆగండి. మీకు ఓకే కానీ నాకు అర్థమవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి. టైం సెట్ కాదు, అతను కూడా టైం సెట్ కాదు. 6 members కి నాకు అర్థం కటింగ్ అన్ని ఉంటాయి కదా. సో మీకు హెల్ప్ సృష్టి గారిని అడగండి, ఆమె కన్సెంట్ తీసుకొని చేయండి. ఎందుకంటే మళ్ళీ నా ఒప్పిక అనుకోకుండానే ఎందుకు చేసిండ్రు అని వస్తుంది. అది మీ కాల్ దానికోసం చెప్పేది. డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉన్నారు కదా, అది మేము యాక్చువల్ డిస్కస్ చేసుకున్నది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్
చేయలేం కదా. రేషన్ ఏ టైంకి వస్తుందో మనకు తెలియదు. వితౌట్ రేషన్ రేపటి నుంచి వాళ్ళకి కావాలి. అది నువ్వు టైం చెప్పలేదు కదా. అది మీ ఎక్స్పెక్టేషన్ తప్ప కన్ఫర్మ్ టైం లేదు. నైట్ రేషన్ వస్తే అట్లీస్ట్ రేషన్ వచ్చేంత వరకు హెల్ప్ చేయొచ్చు కదా. నా ఉద్దేశం మిమ్మల్ని పిక్ చేసుకున్నా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. యా రేషన్ వచ్చే ఇది క్లీన్ అవుట్. నేనేమంటాను, ఇట్స్ నాట్ అబౌట్ టెనెంట్స్, ఇట్స్ నాట్ అబౌట్ ఓనర్స్ ఎనీథింగ్. ఉన్న అందరిలో 15 మందిలో ఒక్కడే మార్నింగ్ నుంచి కష్టపడి వర్క్ చేస్తున్నాడు కాబట్టి హ్యుమానిటీ తోటి నేను రిక్వెస్ట్ చేశాను బిగ్ బాస్ ని, ఉండు ఇమాన్యుయల్ ఒక నిమిషం ఆగు. ఇది మార్నింగ్ నుంచి ఒక్కడే వర్క్ చేస్తున్నాడు బిగ్ బాస్. తను అంటే మేమందరం ఎవరి పనులు చేసుకున్నా, ఎవరు హ్యాపీగా తిన్నాం కూర్చుంటున్నాం. నాకు ఎందుకో అనిపించి నేను చెప్తున్నాను, ఇఫ్ ఇట్స్ మిస్టేక్ వదిలేయండి. ఒకవేళ నిజంగా అది నేను చెప్పిన రీజన్ ప్రాపర్ గా ఉంటే మాత్రం ఇమాన్యుయల్ గవర్నర్ హెల్ప్ చేయడానికి మాత్రం ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఒకవేళ రేషన్ వచ్చే టైం లేట్ అయితే మాత్రం ఆ టైంలోనే మేము ఇమాన్యుయల్ హెల్ప్ చేస్తాం, ఎవరో ఒక టీం నుంచి. డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరున్నారు ఖాళీగా ఉన్నారు? అదే మీ ఇద్దరు ఉన్నారు అంతే కదా మేడం? అంతే కదా, మీ ఇద్దరికి ఓకేనా? అంటే నేను సార్ పిక్ చేసుకున్న కారణం మీకు అర్థమైపోయి ఉండాలి యాక్చువల్గా, ద రీజన్ వై ఐ పిక్. ఓకే, సిస్టమ్